ప్రైజ్ ద లార్డ్. ఈ నూతన ఉదయంనకై దేవాది దేవునికి స్తోత్రములు. ఆయన తన నూతనమైన వాత్సల్యంతో ఈ దినమంతయు మనను జయప్రదంగా కాపాడునుగాక. మనము దేవునిపైన మన యొక్క నమ్మకం ఉంచి నిరీక్షణ ఉంచి ఉన్నట్లయితే ఆయన యొక్క ఆత్మ, పరిశుద్ధ ఆత్ముడు మనకు దేవుని యొక్క కృపను గురించినటువంటి సూచనలు చూపిస్తూ మన జీవితంలో విశ్వాసంతో ముందుకు ఎలా వెళ్ళాలో ఆయన మనకు చూపిస్తూ ఉంటాడు. అంతేకాదు, ఆయన దూరంగా లేడు, మనకు దూరంగా లేడు, ఆయన మనకు చాలా దగ్గరగా ఉన్నాడు అన్న భావనను కలిగిస్తూ మనకెంతో ధైర్యమును కలిగిస్తూ ఉంటాడు. ఇర్మియా ప్రవక్త రాసినటువంటి గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనంలో, మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనబరుచుకుందును, ఇదే యెహోవా వాక్కు అని రాయబడి ఉన్నది. అంటే ఆయన మనము వెతకాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మనల్ని సృష్టించినది ఆయనే. అందుకే మనం ఎంతో కృతజ్ఞతతో ఆయనకు స్తుతులు చెల్లిస్తూ ఉంటాం. అదేవిధంగా ఆయనను మనం వెతకాలి, ఆయన మనతో మాట్లాడాలి. ఆయనతో మనము నిత్యము చక్కటి అనుబంధం కలిగి ఉండాలి అంటే మనము ఆయనతో మాట్లాడాలి కదా. ఆయనతో మాట్లాడాలంటే ఆయనను కనుగొనాలి కదా, ఆయనను వెతకాలి కదా, ఆయనను తెలుసుకోవాలి కదా. మనము ఎవరితోన స్నేహం చేస్తే వాళ్ళని గురించి ముందుగా బాగా తెలుసుకుంటాం. అంటే వాళ్ళతో కొద్ది రోజులు మనము సమయం గడిపినప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళకు మన పట్ల ఎలాంటి భావన ఉంది, వాళ్ళు మనకు ఎలాంటి మంచి హెల్పింగ్గా ఉన్నారు, మనల్ని ప్రేమిస్తున్నారా, మన గురించి ఆలోచిస్తున్నారా, మనకు సహాయం, మన ఏదైనా కష్టంలో ఉంటే సహాయం చేస్తారా, ఇవన్నీ కూడా ఆలోచించే కదా మనము చాలామందితో స్నేహం చేస్తూ ఉంటాం. మరి మనం దేవుని గురించి ఎంత బాగా తెలిస్తే అంత బాగా దేవుడు మనకు ఎంత దగ్గర అవుతాడు. అందరికంటే ముఖ్యమైన వాడు ఆయనే కదా. ఈ లోకంలో మన కుటుంబ సభ్యులందరికంటే కూడా మొదటి ప్రాధాన్యత మనము దేవునికే ఇవ్వాలి. అంత ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తిని మనము చాలా బాగా తెలుసుకున్నాం అనుకోండి, ఆయనతో ఇంకా చాలా బాగా సమయం గడుపుతాము, సంతోషంగా ఉంటాము, ఆయనతో సంతోషంగా సమయం గడపడానికి ఇష్టపడతాం. కాబట్టే మనము ఆయనను వెతకాలి, ఆయనను గురించి తెలుసుకోవాలి, పూర్ణ మనస్సుతో ఆయనను గురించి విచారణ చేయాలి. అలా చేస్తేనంట ఆయన మనకు కనపరుచుకుంటాడంట. మనం ఆయనను కనుగొంటాము, మనకు ఆయన కనపరుచుకుంటాడు అంటే ఆయన ఎలాంటి వాడో మనకు తెలియజెప్తూ ఉంటాడు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకు చూపిస్తూ ఉంటాడు. మరి అలాంటి గొప్ప ప్రేమను పొందుకోవాలంటే ఆయనతో సంబంధం కలిగి సమయం గడపడానికి మనం ఇష్టపడాలి కదా. ఇర్మియా గ్రంథంలో రాయబడినటువంటి ఈ మాటలు ఎందుకు దేవుడు ఈ మాటలు చెప్తూ ఉన్నాడంటే, ఇశ్రాయేలీలందరూ కూడా చెరపట్టబడ్డారు. బబులోను దేశానికి చాలా దూరంగా, అంటే దేవుని యొక్క పవిత్రమైన పట్టణమైనటువంటి యెరూషలేము నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయారు. అంటే వాళ్ళకు ఆలయం లేదు. అప్పట్లో వాళ్ళు ఆలయానికి వెళ్ళే దేవుణ్ణి ఆరాధించేవారు. ఆలయం లేకుండా వాళ్ళు ఉండగలగడం అనేది చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అది వాళ్ళకు ఒక శిక్షలాగా ఉంది. కాబట్టి అది వాళ్ళకు భరించలేనిదిగా ఉంది. కానీ అది వాళ్ళ వల్ల, అంటే వాళ్ళు చేతులారా చేసుకున్నదే. వాళ్ళు నిత్యము దేవునికి అవిధేయత చూపిస్తూ ఎంతో విరోధంగా నడుచుకుంటూ విగ్రహారాధన చేస్తూ దేవుని నుంచి దూరంగా వారే వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. మరి దేవునికి కూడా విసుగు వచ్చింది, దేవునికి కూడా కోపం వచ్చింది. ఆయన ఉగ్రత వల్లనే వారు ఆ విధంగా చెల్లాచెదరు అయిపోయారు, చెదరగొట్టబడ్డారు, చెరపట్టబడ్డారు. వారు దూరంగా దేవుని పట్టణానికి దూరంగా వెళ్ళిపోవడం జరిగింది. అందువల్ల వాళ్ళు చాలా దిగులు పడ్డారు. అయితే దేవుడు వాళ్ళకు ఇచ్చిన వాగ్దానం ఏమంటే, మీరు తిరిగి వస్తారు. ఇవన్నీ ఏం జరిగినాయో, మీ విషయంలో ఏమేం జరిగినాయో ఇవన్నీ కూడా ఒక గొప్ప ప్రణాళిక.
నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు అని ప్రభువు చెప్తున్నాడు వారికి. ఇది ఒక గొప్ప వాగ్దానం. ఎందుకంటే వాళ్ళు భయపడుతూ ఉన్నారు. మేము ఇంకా దేవుని పట్టణానికి వెళ్తామా, మేము తిరిగి దేవుణ్ణి కలుసుకుంటామా అని ఒక దుఃఖకరమైన పరిస్థితులలో వారు ఉండగా మరి వారికి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. అయితే వారు చేయవలసిందల్లా ప్రార్థించాలి. ప్రార్థిస్తే వాళ్ళు తిరిగి తమ దేశాన్ని చేరుకుంటారు, తిరిగి తమ పట్టణాన్ని చూడగలుగుతారు, తిరిగి దేవుణ్ణి ఆరాధించగలుగుతారు. ఆ గొప్ప నిరీక్షణ ఇవ్వడానికే దేవుడు వారికి ఈ వాగ్దానం ఇస్తున్నాడు. వారు ఏం చేయాలి? వారు చెరపట్టబడ్డారు నిజమే, వారు దూరంగా వెళ్ళిపోయారు నిజమే. అయితే ఇవన్నీ కూడా నేను ఉద్దేశించినవే. అయితే ఇవన్నీ కూడా సమాధానకరమైనవే, మీ కొరకే, మీ మేలు కొరకే. అంటే మీరు నేర్చుకోవాలి, మీరు కొన్ని పద్ధతులు నేర్చుకోవాలి, దేవుని గురించిన విషయాలు తెలుసుకోవాలి. అందుకే మీరు దూరంగా వెళ్ళిపోయారు. అయితే మీరు ఎప్పుడైతే తిరిగి మొరపెట్టండి, నాకు తిరిగి ప్రార్థన చేస్తూ వస్తే నేను మీ మనవి ఆలకిస్తాను. అంతేకాదు నన్ను వెతకండి, పూర్ణ మనస్సుతో వెతకండి, నన్ను గురించి విచారణ చేయండి. అప్పుడు నేను మీకు తిరిగి కనబడతాను, మీకు నన్ను నేను కనపరుచుకుంటాను అని ఆయన చెప్పినప్పుడు వారు అంతా కూడా చాలా ధైర్యంగా ఇంకా ఉండగలుగుతూ ఉన్నారు. ఇశ్రాయేలీలందరూ కూడా చెదరగొట్టబడ్డారు. వాళ్ళు ఎంతో దూరంగా దేవునికి దూరంగా ఉన్నారు. కానీ దేవుడు మాత్రం వాళ్ళను వదిలిపెట్టలేదు. దేవుని కన్నులు ఎల్లప్పుడూ కూడా వారిపైననే ఉన్నాయి. మీకు మనకందరికీ తెలుసు, దానియేలు విషయం తెలుసు, షద్రకు మెషకు అబేద్నెగోలు వీరి గురించి తెలుసు, మరి నెహమ్యా గురించి తెలుసు, ఎజ్రా గురించి తెలుసు, ఎస్తేరు గురించి తెలుసు, మొర్దెకై గురించి. వీరందరూ చెదరగొట్టబడినటువంటి పరిస్థితులలో ఉన్నవారే, వారందరూ అన్యరాజుల క్రింద ఉన్నవారే. అయితే వారంతా ఏ విధంగా మరి దేవుని యొక్క కృపను పొందుకున్నారు, ఏ విధంగా దేవుడు వాళ్ళను రక్షిస్తూ వచ్చాడు, ఏ విధంగా వాళ్ళ ప్రార్థన ఆలకిస్తూ వచ్చాడు, మనము అవన్నీ కూడా చదివాం కదా, మనకంతా తెలుసు. అందుకే దేవుని యొక్క, నీవు ఎంత దూరంగా ఉన్నా కూడా దేవుని యొక్క దృష్టి నుంచి దూరం అయిపోవు. ఈ ప్రపంచమంతా ఆయన చేతుల్లోనే ఉంది కదా. ఆయన కనుదృష్టి ప్రపంచమంతా తిరుగుతూ ఉంటుందంట. మనం ఎప్పుడైతే ఆయనను ప్రేమిస్తూ, ఆయన గురించి ఎల్లప్పుడూ ధ్యానిస్తూ, ఆయన వాక్యమును చదువుతూ నెమ్మది కలిగి మనము ఆయనను వెతుకుతూ ఉన్నట్లయితే ఆయన మనతో ఉంటాడు, ఎల్లప్పుడూ ఉంటాడు. ఆయన మనతో మాట్లాడతాడు, మనకు ఎంతో ధైర్యం ఇస్తాడు, మనకు కావలసిన నడుపుదలని ఇస్తాడు. మన జీవితంలో ప్రతి విషయంలో కూడా ఆయన మన ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయి ప్రతి పరిస్థితిలో మనకు తోడుగా ఉంటాడు. మన పరిస్థితులు చాలా దుఃఖకరమైనవిగా ఉన్నప్పుడు, మనం కృంగుదలలో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామంటే, ఇదిగో ఇలాగా ఇశ్రాయేలీలు ఏ విధంగా చెరపట్టబడిన స్థితిలో ఉన్నారో, ఎంతో దూరంగా, దేవునికి దూరంగా ఉన్నట్లుగా, ఆలయానికి దూరంగా ఉన్నట్లుగా, మరి ఎంతో భారమైన హృదయంతో ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితులలో మనం ఉన్నప్పుడు మనకు కావాల్సింది దేవుని యొక్క కృప, ఆయన పట్ల మనకు నిరీక్షణ. ఆ నిరీక్షణ మనం కలిగి ఉన్నట్లయితే మనం ఎప్పుడు కూడా అలా కృంగిపోము. మనము ఈ అపవాది మనల్ని చాలా భయపెడుతూ ఉంటాడు. నువ్వు ఇట్లా కష్టంలో ఉన్నావు, ఇంకా నీ పరిస్థితి ఇంతే, ఇంకా నీకు ఏమీ మార్గం లేదు, వేరే దారి లేదు, నీకు సహాయం లేదు అని మనల్ని నిత్యము మన చెవిలో గుసగుసలాడినట్లుగా మాట్లాడుతూ మనల్ని చాలా కృంగుదలకు గురి చేస్తూ ఉంటాడు. దేవుడు నిన్ను మర్చిపోయాడు, దేవుడు నీకేమీ చేయడం లేదు అని చెప్తూ ఉంటాడు. అయితే మనము ఎప్పుడు కూడా, దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడనాడడు, ఎడబాయడు. ఏదైనా మనకు ఆయన నుంచి సైలెన్స్ కనిపిస్తూ ఉంది, ఆయన నుంచి మనకు ఏమి ఆన్సర్ రావడం లేదు, మన ప్రార్థనలకు జవాబు రావడం లేదు, ఆలస్యం అవుతుంది అని అనుకున్నప్పుడంతా కూడా మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు పని చేస్తున్నాడు అని అర్థం. ఆయన
తన పని చేస్తూనే ఉన్నాడు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు. అందుకే మనం కూడా ఎప్పుడు కూడా భయపడకుండా ఆయన గురించిన విశ్వాసం, ఆయన పైన విశ్వాసంతో నెమ్మది కలిగి ఆయన గురించి ఆలోచిస్తూ ఆయనతో సమయం గడుపుతూ ఉన్నట్లయితే మనము నెమ్మది కలిగి ఉంటాము, శాంతి కలిగి ఉంటాము. ఆయన పైన మన హృదయం ఆనుకొని ఉన్నట్లయితే, ఎవరి మనస్సు ఆయనను ఆనుకొని ఉంటుందో వానిని ఆయన పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. వెంటనే జవాబు మనకు కనపడకపోవచ్చు, వెంటనే మనకు పరిస్థితులు మెరుగుపడకపోవచ్చు, వెంటనే మనకు కావలసిన జవాబు దొరకకపోవచ్చు. కానీ ఆయన మన జీవితంలో పని చేస్తున్నాడు. ఒక దినం జరుగుతుంది, దొరుకుతుంది. కాబట్టి మనము దాని కొరకు ఎదురు చూస్తూ మన హృదయాన్ని ఆయన పైన మాత్రమే నిలుపుకోవడానికి మనము ఆలోచించాలి. అప్పుడు ఆయన కృప మనతోనే ఉంది అని మనకు ఒక సూచన ఏంటంటే నెమ్మది. ఆయన మనకిచ్చే నెమ్మది, ఆయన మనకిచ్చే శాంతి. ఆ శాంతితోనే మనము ఎంతో నిరీక్షణతో జీవించగలము. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో అందరూ ఏకీభవించండి. చివరిలో ఆమెన్ అని తప్పకుండా టైప్ చేయండి. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, గొప్ప తండ్రి, నీకు వందనములు, స్తోత్రం నాయన. అద్వితీయుడవు, ఆశ్చర్యకరుడవు, బలవంతుడైన దేవుడు, మా ప్రభా తండ్రి, నిత్యము మా పట్ల ప్రేమ కలిగి తండ్రి, నీ కనుదృష్టిని మా మీద నుంచి ఎప్పుడూ తప్పిపోనివ్వకుండా ఉండే దేవుడవు ప్రభా. మేము ఎన్నోసార్లు నీకు విరోధంగా ప్రవర్తిస్తూ ఉంటాము, నీకు విరోధంగా జీవిస్తూ ఉంటాం. అయినప్పటికీ నీ తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మమ్మల్ని క్షమించి మా అపరాధములన్నిటినీ ప్రభా ఏ దినానికి ఆ దినం తండ్రి మేము అడిగినప్పుడల్లా మమ్మల్ని క్షమించి మా అపరాధములను నీ వీపు వెనక వైపు వేసుకుంటావు. మా తండ్రి దేవా, ఇంత గొప్ప దేవుడు అవుతండి. ఉదయంలోనే నీకు నూతనంగా మా పట్ల వాత్సల్యం పుడుతుంది ప్రభా. దినమెల్లా మాతో ఉండడానికి మీరు ఇష్టపడతారు తండ్రి. మేము తండ్రి నిజంగా నీ యందు విశ్వాసం ఉంచినట్లయితే, నిజంగా మేము నిన్ను వెతుకుతూ ఎల్లప్పుడూ నీతో సమయం గడుపుతూ ఉన్నట్లయితే తండ్రి మీరు మాతోనే ఉంటారు దేవా. అందుని బట్టి నీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మాకు మా పరిస్థితులు ఇంకా బాగుపడలేదు, మాకు ఎలాంటి సూచనలు కనిపించడం లేదు అంటే దాని గురించి మేము భయపడవలసిన అవసరం లేదు. అంటే మీరు సైలెంట్గా పని చేస్తున్నారని అర్థం చేసుకొని నెమ్మదితో శాంతితో ఉండగలిగే కృపను మాకు దయచేయండి దేవా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి తండ్రి. ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో అవి మీరే ఎరుగుదురు, ఎందుకంటే ప్రతి హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు మీరే మా ప్రభా. హృదయ రహస్యములను ఎరిగి ప్రతి హృదయంలో ఉన్న వేదనను, దుఃఖాన్ని, బాధను, భారాన్ని సమస్తంను ఎరిగినటువంటి దేవుడు అవుతండి. వారి హృదయ భారాన్ని తొలగించండి. ప్రతి హృదయంలో ఉన్నటువంటి కష్టాన్ని, దుఃఖాన్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏ సమస్యల వల్ల వారు కృంగి ఉన్నారో, ఏ సమస్యల వల్ల వారు దిక్కు తెలియని స్థితిలో ఉన్నారో, ఏ స్థితిలోనైనా మీరు తోడుగా ఉంటారన్న ఒక గొప్ప నమ్మకము, విశ్వాసంతో ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. నీవు మాతో ఉన్నావు అంటే మరి మాకు ఒక నెమ్మది ఉంటుంది, మా హృదయాలలో నెమ్మది ఉంటుంది. ఆ సంగతి మేము గుర్తెరిగి మా ప్రభా ఎప్పుడైతే మాలో నెమ్మది కలుగుతుందో అప్పుడు నీవు మాతో ఉన్నావని మేము అర్థం చేసుకొని సంతోషంగా జీవించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. ఈ దిన దీవెనలు మా పైన కుమ్మరించండి. మా ప్రతి పనిని జయప్రదంగా జరిగించండి. నిరుద్యోగులకు ఉద్యోగములు దయచేయండి. ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి ప్రభా. వివాహ ప్రయత్నములు సఫలం చేయండి నాయన తండ్రి. సంతానం కొరకు ఎదురు చూసిన ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి ప్రభా వారిని మీరు దర్శించండి దేవా. వారికి నీ యొక్క పునరుత్థాన శక్తిని వారిలో నింపి చక్కటి సంతానం అనుగ్రహించమని వేడుకొంచున్నాము దేవా. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. మరి ప్రభా కుటుంబాలలో కలతలు లేకుండా కాపాడండి తండ్రి. ప్రతి కుటుంబంలో కూడా శాంతిని, సమాధానంను కుమ్మరించమని వేడుకొంచున్నాము. ఎవరైతే మరి నూతనంగా అనేక కార్యాలు ప్రారంభిస్తున్నారో వారిని అందరినీ దీవించి ప్రతి కార్యం కూడా ఎంతో సంతోషంగా, ఎంతో జయప్రదంగా మరి ప్రభా సఫలీకృతం అవునట్లుగా ఆది అంతం నీవై ఉండి వాళ్ళను నడిపించమని కూడా ప్రార్థిస్తున్నాము
దేవా ప్రభా, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. ఎంతోమంది ప్రభా చాలా క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు, ఐసీయూలలో ఉంటున్నారు, వెంటిలేటర్పై ఉంటున్నారు నాయన. ఎంతోమంది సీరియస్గా మరి సర్జరీ గుండా వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారు. మా ప్రభా, అనేక రిపోర్ట్ల కొరకు కొంతమంది వెళ్తున్నారు ప్రభా. గ్యాస్ట్రైటిస్తో బాధపడే వాళ్ళు అనేక మంది. మా తండ్రి దేవా, మరి కిడ్నీ సమస్యలతో, లివర్ ప్రాబ్లమ్స్తో, బ్రెయిన్ ప్రాబ్లమ్స్తో నాయన ప్రభా, లంగ్స్లో ఉండే ప్రాబ్లమ్స్తో, గుండె జబ్బులతో, ఇంకా తండ్రి మైగ్రేన్, తలనొప్పులు, కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు తండ్రి, ఇంకా నరాల సంబంధిత వ్యాధులు అనేకములు తండ్రి. ఈ లోకంలో ఎన్ని వ్యాధులు ఉంటాయో ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే మాకు అర్థమవుతుంది. ఎన్ని రకాల జబ్బుల వాళ్ళు వచ్చి అక్కడ ప్రభా మరి డాక్టర్ల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. దేవా తండ్రి, ప్రతి వ్యాధిని స్వస్థపరచమని ప్రభా, నీకు సమస్తము సాధ్యమునైనా స్వస్థపరిచే దేవుడవు నీవే తండ్రి. దేవా ప్రభా, నీ రక్తంతో ప్రతి ఒక్కరిని కడగండి దేవా. ప్రతి ఒక్కరిపైన నీ రక్త ప్రోక్షణ నుంచి స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. పనిచేయని కిడ్నీలు ఈ శ్రమంలో పనిచేయనుగాక. లివర్ ప్రాబ్లమ్స్ కంప్లీట్గా క్యూర్ అవునుగాక. దేవా ప్రభా, నీ రక్షణ ప్రతి బిడ్డకు దయచేయండి దేవా. స్వస్థత అనుగ్రహించండి మా తండ్రి దేవా. ప్రతి సర్జరీ ఎంతో క్షేమకరంగా జరుగునుగాక మా తండ్రి దేవా. మరి మీ యొక్క కృప కొరకు ప్రతి ఒక్కరు కనిపెట్టి ఉండగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. దయామేడ విద్యార్థులను దీవించండి తండ్రి. నూతన క్లాసులకు వెళ్తున్నారు, నూతన ప్రదేశాలకు వెళ్తున్నారు, హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళే వాళ్ళు అనేక మంది, హాస్టళ్ళకు వెళ్ళే వాళ్ళు అనేక మంది. మా ప్రభా, నూతన పరిసరాలు, నూతన పరిస్థితులు, నూతన వ్యక్తులతో పరిచయాలు, ఇవన్నిట్లో కూడా నాయన ప్రతి బిడ్డ కూడా ఎంతో జాగ్రత్తగా ఉండున్నట్లుగా, ముఖ్యంగా ప్రభా నీ యొక్క జ్ఞానంతో తండ్రి, నీ యందు భయభక్తులతో జీవించినట్లుగా సహాయం చేయండి ప్రభా. ప్రతి సమయంలో మీ యొక్క తోడును అనుగ్రహించండి తండ్రి. శోధనలలో చిక్కుకొనకుండా వాళ్ళను కాపాడమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. నీకే వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఈ దినమంతా ప్రభా, మా ఉద్యోగాల జీవితాలలో మాకు కావాల్సిన సహాయంను, కావాల్సిన స్కిల్స్ను మరి అనుగ్రహించండి. నోటి, మాట, తలంపు అన్నీ కూడా మీ అధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు మహిమకరంగా మా పనులు ఉండునట్లుగా సహాయం చేయండి తండ్రి ప్రభా. రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి హృదయాన్ని మీరు తాకండి దేవా ప్రభా. ఎవరు కూడా నేను నశించిపోకుండా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాము దేవా. మరి వ్యసనములకు గురైన వారిని కూడా మీరు దయ ఉంచి బాగు చేయమని వేడుకొంచున్నాము. సేవకులను ఆశీర్వదించండి, వారి సేవను ఆశీర్వదించండి. ప్రపంచమంతటా శాంతిని, సమాధానం అనుగ్రహించండి. యుద్ధ వాతావరణం తీసేయండి ప్రభా. భయంకరమైన యుద్ధం జరిగే ఆ పరిస్థితులు ఉన్నాయి మా ప్రభా. మీరే కనికరించమని ప్రార్థిస్తున్నాము. ఇశ్రాయేల్ దేశంలో ఉన్న పరిస్థితులు మీరు ఎరుగుదురు తండ్రి. కృప చూపించండి. యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మరి మా దేశంను దీవించి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని వేడుకొంచున్నాము ప్రభానైనా. ఇక్కడ కూడా నైనా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి తండ్రి. క్రైస్తవులపై భయంకరమైన దాడులు జరుగుతున్నాయి, హింసలు జరుగుతున్నాయి ప్రభా. మీరే కనికరించండి. ప్రతి పరిస్థితిని బాగు చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ. అరికట్టమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా, నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని నిన్ను బ్రతిమాలి అడుగుతుంటున్నాము. దయమేడ న్యాయం కొరకు పోరాడుతున్న వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడి తప్పకుండా న్యాయం జరిగించండి. ఉద్యోగ స్థలాలలో అవమానాలకు గురవుతున్న వారికి సహాయం చేయండి. ప్రతి పరిస్థితుల్లోనైనా మరి శాంతిని నెలకొల్పమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభావ వారిపై నీ ముఖకాంతిని ప్రకాశింపజేసి సంతోషము, సమాధానం అనుగ్రహించండి. ప్రతి అవసరతను తీర్చండి తండ్రి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఎవరికి ఎలాంటి కష్టం ఉన్నా అవన్నీ కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.